Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. అసలు ఇండస్ట్రీకి దీనికి సంబంధం లేదు అసలు. లేదండి. అసలు ఇండస్ట్రీ వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఎప్పుడు అనిపించింది? మన తెలుగు వాళ్ళకి ఎక్కువ అభిరుచి ఉన్న రంగం సినిమా రంగం. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినా వాళ్ళు సినిమా గురించి కూడా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా. అట్లాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి సినిమా 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 అనే ఒక ఇది ఉండిపోయింది కాంక్ష. సో ఎలా అయినా ఈ క్రియేటివ్ ఫీల్డ్ అది అన్లిమిటెడ్ ఏరియా ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, డబ్బు వస్తుంది, హ్మ్. ఇంకా అంతకంటే కావాల్సింది ఏమన్నా గుర్తింపు వచ్చినప్పుడు. సో అది న్యాచురల్గా అట్రాక్ట్ చేస్తుంది, మనకి టాలెంట్ ఉంది కాబట్టి. హ్మ్. కాబట్టి నేను ఆ విధంగా చెయ్యాలని చెప్పి తప్పించాను. బీహార్లో ఆల్ ఇండియా సర్వీస్లో ఉండి బీహార్లో ఉన్నప్పటి నుంచే నేను సినిమా మీద కూడా దృష్టి పెట్టి ఏదైనా చెయ్యాలని చెప్పి నాలో క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను కథలు అవి రాయటం మొదలుపెట్టాను. హ్మ్. రాసి అక్కడి నుంచి రామోజీరావు గారితో కరెస్పాండ్ చేసి ఆయన రండి అనేటప్పటికి నేను ట్రాన్స్ఫర్ చేయించుకుని బీహార్ నుంచి హైదరాబాద్కి అంటే ట్రాన్స్ఫర్. మీకు ఇండస్ట్రీ నుంచి అంటే ఇక్కడ పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి మీకు ఇండస్ట్రీ? ఇక్కడ పరిచయాలంటే వచ్చినప్పుడు నేను బీహార్ నుంచి రామోజీరావు గారితో ఉత్తరాలు రాసి ఆయన రండి అన్నప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేయించుకుని హైదరాబాద్ వచ్చేసాను. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సర్వీసు. అప్పటి నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీతో అసోసియేట్ అవుతూ వచ్చాను. హ్మ్. సో స్క్రిప్ట్ కథలు రాయటం, రకరకాల కథలు, వెరైటీస్ ఆఫ్ పాయింట్స్ మీద ఆలోచన చేస్తూ కథలు రాయటం. హ్మ్. ఈ తర్వాత డాక్టర్ డి రామానాయుడు గారితో అసోసియేట్ అయ్యి ఆయనతో కూడా కొన్ని ఈ స్టోరీ సురేష్ ప్రొడక్షన్ సంబంధించి అప్పట్లో కొంచెం స్టోరీ సెలక్షన్స్కి సంబంధించి సెలెక్ట్ చేయడం. హ్మ్. అది కాకుండా నేను సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేశాను హైదరాబాద్ యూనివర్సిటీలో. ఓకే. ఆ తర్వాత బాంబే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కూడా నేను కొంత ట్రైనింగ్ అయ్యాను ఫిల్మ్ డైరెక్షన్లో. హ్మ్. ఈ అన్నీ చేసుకుంటూ సైడ్ బై సైడ్ సర్వీస్లో కొనసాగుతూ కోచింగ్ సెంటర్స్ రన్ చేస్తూ సినిమా మీద ఉన్న మక్కువతో ఈ ఆర్ట్స్ మీద కూడా నేను దృష్టి పెట్టి దానికి సంబంధించిన వివిధ విషయాల మీద అంశాల మీద శిక్షణ తీసుకోవడం, స్టడీ చేయడం ఇదంతా జరుగుతూ ఉండేది. హ్మ్. సో ఇందులో భాగంగా నేను ఎలాగో కొంత దీని మీద ఫోకస్ చేశాను. ఒక క్రియేటివ్ టాలెంట్ ఉంది మనకి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను బుక్స్ రాసి నేషనల్ అవార్డులు సైతం తీసుకున్నవాడిని. సో హ్మ్. సినిమా ఇండస్ట్రీకి కూడా ఏదో ఒక రకంగా మన కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్తే అప్పుడు మోహన్ కుమార్ అని సీనియర్ మోస్ట్ ఎడిటర్ స్టూడియో రౌండప్ రన్ చేస్తూ నన్ను ఆయన ఏమన్నా రాయండి మాకంటే స్పెషల్ కరెస్పాండెంట్గా ఆయనకి పొజిషన్ ఇస్తే వాళ్ళకి చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ట్రేడ్ గైడ్ వెంకటేశ్వర గారు వాళ్ళు రన్ చేస్తున్న తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే మ్యాగజైన్ కూడా చాలా ఆర్టికల్స్ రాయడం జరిగింది. హ్మ్. ఈ ఆర్టికల్స్ ఇలాంటివి అంతా కంపైల్ చేసి నేను 5 పుస్తకాలు కూడా పబ్లిష్ చేశాం ఓకే. సినిమా ఇండస్ట్రీ మీద. ఏఎల్ ఫిల్మ్ సొసైటీ అని ఒక ఫిల్మ్ సొసైటీని ఫామ్ చేశాను. హ్మ్. ఆ సొసైటీ యాక్టివిటీస్లో భాగంగా 5 సినిమా ఎడ్యుకేషన్ జనానికి అందించాలనే ఉద్దేశంతో 5 పుస్తకాలు రాయడం జరిగింది. హ్మ్. అద్భుత సినీ రంగం అని ఒక పుస్తకం, పెద్ద సక్సెస్. అది విశాలాంధ్ర వాళ్ళు సోలో డిస్ట్రిబ్యూషన్ తీసుకుని చేశారు. హ్మ్. ఆ పుస్తకం పెద్ద సక్సెస్ అయింది. ఆ వెంటనే సినిమా స్క్రిప్ట్ రచనా కళ అని ఇంకొక పుస్తకం రాశాను. హ్మ్. ఎందుకంటే నేను ఒక చిన్న ఐడియాని ఒక పెద్ద సినిమా తీయడానికి స్క్రిప్ట్ లాగా తయారు చేసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెంటనే పిలిచి మీరు ఈ పాయింట్ చాలా మంచిదండి, నీడ్ ఆఫ్ ది అవర్ టుడే, మీరు సినిమా తీయండి అంటే నేను ఢిల్లీ నుంచి వచ్చి ఆ సినిమా తీయడం జరిగింది. హ్మ్. సో ఆ సందర్భంగా నేను గ్రహించిన అనేక విషయాలన్నీ క్రోడీకరించి జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఈ స్క్రిప్ట్ని ఎలా రాయాలి, ఒక చిన్న ఐడియా, ప్రతి వాళ్ళకి ఐడియాలు వస్తాయి హ్మ్. కానీ ఈ ఐడియాల్ని ఒక సినిమాటిక్గా డెవలప్ చేయాలి అంటే ఎలాగ ఆ పద్ధతి తెలియదు చాలామందికి. అందుకని ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను రాసి ఒక సినిమా గ్రంథం లాగా చేశాను. హ్మ్. అది పెద్ద సక్సెస్ అయింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి పబ్లిష్ చేసిన వెంటనే 3 నెలల్లో మళ్ళీ రెండోసారి ప్రింట్ చేయవలసి వచ్చిన అవసరం వచ్చింది. హ్మ్. అది అయిపోయిన తర్వాత నేను సినిమా డైరెక్ట్ చేసి బాంబేలో శిక్షణ పొంది నేర్చుకున్న అనేక అంశాలన్నీ క్రోడీకరించి సినిమాలో ఇప్పుడు అందరూ తప్పిస్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న యువకులంతా కూడా సినిమా రంగానికి రావాలి, ఒక డైరెక్టర్ రావాలి అని వాళ్ళు కోరుకునేటప్పుడు వాళ్ళకి కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ అన్న ఇవ్వాలి అనే ఉద్దేశంతో సినిమా దర్శకత్వం ప్రాథమిక సూత్రాలు అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. అది కూడా చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. హ్మ్. అదే అయిన తర్వాత మేము ఎలాగో ఇక మీరు తలపెట్టినవన్నీ కూడా సక్సెస్ అవుతూనే ఉన్నాయి. అది అయిన తర్వాత మేము ఎలాగో సినిమా తీసాము. హ్మ్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నా స్క్రిప్ట్ అప్రూవ్ చేసి 35 lakhs సబ్సిడీ ఇస్తామని చెప్పడంతో హ్మ్. వాళ్ళు అప్పుడు ఓ చిన్నారి కోరిక అని ఒక సినిమా తీసాం. హ్మ్. ఆ సినిమా ప్రసాద్ ఐమాక్స్లోను ఇతర మంచి థియేటర్స్లో రిలీజ్ అయ్యింది.
మంచి రెవెన్యూ కూడా బాగా వచ్చింది. దానికి 3 నంది అవార్డులు వచ్చినాయి. అందులో బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మా అచ్యుతలక్ష్మి ఆర్ట్స్ మాదే బ్యానర్ స్టార్ట్